హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ వీడియో చూసుకుంటే క్వాలిఫైయర్ నెంబర్ 2 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్కి ఫైనల్ చేరడానికి క్వాలిఫైర్ 2 అనేది జరగనుంది. సో పిచ్ చూసుకుంటే ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నైలో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్కి క్వాలిఫైయర్ అనేది 2. పిచ్ అనాలిసిస్ చూసుకుంటే ఇప్పటి వరకు ఇక్కడ 83 మ్యాచెస్ అనేవి జరిగాయి, ఐపీఎల్ మ్యాచెస్. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 45 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 38 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 167గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. హై స్కోర్ 246 పర్ 5 వికెట్స్ కోల్పోయి చెన్నై సూపర్ కింగ్స్ హై స్కోర్ నమోదు చేసింది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 70 పర్ 10 వికెట్స్ కోల్పోయి ఆర్సీబీ లోయెస్ట్ స్కోర్ అనేది నమోదు చేసింది. ముందుగా హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ కి టోటల్ ఓవరాల్ గా 20 మ్యాచెస్ అనేవి జరిగాయి. అందులో సన్ రైజర్స్ 11 మ్యాచెస్ విన్ అయితే రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచెస్ అనేది విన్ అవ్వడం జరిగింది. ప్లే ఆఫ్ మ్యాచెస్ చూసుకుంటే ఈ సీజన్ లో సన్ రైజర్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అనేది జరిగింది. ఇందులో సన్ రైజర్స్ 159 చేస్తే కేకేఆర్ 164 పర్ 10 వికెట్స్ 2 వికెట్స్ లో ఛేదించి ఫైనల్ కి అనేది వెళ్ళింది. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ చూసుకుంటే ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ పైన 174 90th ఓవర్లోనే ఫినిష్ చేసి క్వాలిఫైర్ 2 అనేది ఆడబోతుంది సన్ రైజర్స్ తో. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ కి సన్ రైజర్స్ 201 చేసే ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ 200 అనేది చేసింది. 1 రన్ తేడాతో ఓడిపోయింది. ఇందులో బ్యాటింగ్ చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి 76 రన్స్ అనేది చేశాడు. ట్రావిస్ హెడ్ 58 రన్స్ అనేది చేశాడు. అదేవిధంగా హెన్రిక్ క్లాసెన్ 42 అనేది చేశాడు. ఆవేష్ ఖాన్ 2 వికెట్స్ అనేది తీయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్ బ్యాటింగ్ చూసుకుంటే రియాన్ పరాగ్ 77 రన్స్ చేశాడు. యశస్వి జైస్వాల్ 67 రన్స్ చేశాడు. అదేవిధంగా భువనేశ్వర్ కుమార్ 3 వికెట్స్, ప్యాట్ కమిన్స్ 2 వికెట్స్ అనేది తీయడం జరిగింది. మొదటగా సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసిన్, అబ్దుల్ సమాద్, గ్లెన్ ఫిలిప్స్ ని తీసుకోవచ్చు. బ్యాటింగ్ లో కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి. అదేవిధంగా ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, షాబాద్ అహ్మద్ లేకపోతే వాషింగ్టన్ సుందర్ని లేదు మయాంక్ మార్కండేని తీసుకోవచ్చు. అదేవిధంగా నటరాజన్, జయదేవ్ ఉనాద్కర్, ఇంపాక్ట్ ప్లేయర్ గా రాహుల్ త్రిపాఠిని తీసుకుంటారు. కీ ప్లేయర్స్ ఆఫ్ హైదరాబాద్ చూసుకుంటే కీ ప్లేయర్స్ ఎవరున్నారని చూసుకుంటే ట్రావిస్ హెడ్ లాస్ట్ 2 మ్యాచ్ లో నిరాశపరిచాడు. అదేవిధంగా ఓవరాల్ 30 మ్యాచెస్ లో 5 feet 33 రన్స్ అనేది చేశాడు. అభిషేక్ శర్మ చూసుకుంటే 14 మ్యాచెస్ లో 470 రన్స్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా హెన్రిక్ క్లాసెన్ చూసుకుంటే 14 మ్యాచెస్ లో 413 రన్స్ అనేది చేశాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా కొంచెం స్టాండింగ్ అనేది పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. అదేవిధంగా లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే రాహుల్ త్రిపాఠి కేకేఆర్ మ్యాచ్ లో 55 రన్స్ అనేది చేసి అద్భుతమైన నాక్ అనేది ఆడాడు. బౌలర్స్ లో చూసుకుంటే నటరాజన్ 12 మ్యాచెస్ ఆడి 18 వికెట్స్ అనేది తీశాడు. ఇంకో 6 వికెట్స్ తీస్తే పర్పుల్ క్యాప్ హోల్డర్ గా ఉంటాడు. అదేవిధంగా ప్యాట్ కమిన్స్ కెప్టెన్ 14 మ్యాచెస్ లో 16 వికెట్స్ అనేది తీయడం అనేది జరిగింది. రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం చూసుకుంటే యశస్వి జైస్వాల్, టామ్ కోలర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్, పవెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్, చహల్. ఇంపాక్ట్ ప్లేయర్ గా హిట్మేనియర్ బర్గర్ ని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే ఎవరెవరున్నారు కీ ప్లేయర్స్ అని చూసుకుంటే రియాన్ పరాగ్ చూసుకుంటే 15 మ్యాచెస్ ఆడి 567 రన్స్ అనేది చేసి ఆర్ఆర్ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అదేవిధంగా సంజు శాంసన్ చూసుకుంటే 15 మ్యాచెస్ ఆడి 521 రన్స్ అనేది చేయడం జరిగింది. యశస్వి జైస్వాల్ చూసుకుంటే ఈ మధ్య స్టాండింగ్ అనేది ఇస్తున్నాడు. 15 మ్యాచెస్ ఆడి 393 రన్స్ అనేది చేయడం జరిగింది. ఓపెనర్ పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ చేస్తున్నాడు. బౌలర్స్ లో చూసుకుంటే ఆవేష్ ఖాన్ 15 మ్యాచెస్ ఆడి 16 వికెట్స్ అనేది తీయడం జరిగింది. మరియు చహల్ చూసుకుంటే
14 మ్యాచెస్ ఆడి 18 వికెట్స్ అనేది తీశాడు. ఇంకా 6 వికెట్స్ ఇస్తే పర్పుల్ క్యాప్ హోల్డర్ గా ఉంటాడు. లాస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆర్సీబీ మ్యాచ్ లో 19 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ అనేది తీశాడు 4 ఓవర్స్ లో. సో గైస్, క్వాలిఫైడ్ 2 గెలిచి ఫైనల్స్ కి వెళ్లేది ఎవరు, కేకేఆర్ ని ఢీ కొనేది ఎవరు? సన్ రైజ్ గెలిచి ఫైనల్ కి వెళ్తుందా, రాజస్థాన్ గెలిచి ఫైనల్ కి వెళ్తుందా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫైనల్ మ్యాచ్ లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్